అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. నేను మీ దీప్తి. హలో సార్. నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ఈ యాప్స్ ద్వారా ఇన్స్టెంట్ పర్సనల్ లోన్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. అసలు ఇవి తీసుకోవచ్చు అంటారా? దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? సో ఇన్స్టంట్ పర్సనల్ లోన్స్ అనేది చాలా అంటే పాపులర్ అయిపోయింది. అప్పుడు లాక్డౌన్ అప్పుడు ఏంటంటే ఇంట్లోనే కూర్చొని ఈజీగా లోన్స్ ఇచ్చేవాళ్ళు. ఏంటంటే దిస్ కమ్స్ విత్ మేజర్ రిస్క్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళు మన ఇది యూజువల్లీ యాప్ ద్వారా అవుతుంది. యాప్ ద్వారా అయినప్పుడు ఏంటంటే మన డేటా మొత్తం పర్మిషన్స్ తీసేసుకుంటారు. ఇంక్లూడింగ్ కెమెరా నుంచి, మైక్రోఫోన్, మనం ఏం మాట్లాడుతుంది రికార్డ్ చేసే ఎబిలిటీ నుంచి, మన కాంటాక్ట్ బుక్ మొత్తం, అండ్ ఇంపార్టెంట్ మన గ్యాలరీ కూడా. సో ఎవ్రీథింగ్ దట్ ఫోన్, అందుకే ఆ యాప్ ఇన్స్టాల్ చేసేప్పుడే వాడు మొత్తం పర్మిషన్స్ తీసేసుకుంటాడు. సో మనం ఒక్కసారి లోన్కి అప్లై చేసామంటే వీఆర్ అగ్రీయింగ్ ఫర్ ఓన్లీ లోన్, డబ్బులు తీసుకోవడమే కాదు, మనం ఫస్ట్లో ఆ లోన్ తీసుకునే దీని తొందరలో ఉంటాం కాబట్టి యాప్లో వాడు ఏమి ఇస్తున్నాడు అనేది కూడా మనం ఆలోచించరు. అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాము. సో లోన్తో పాటు ఇవన్నీ తీసేసుకుంటాడు ఫస్ట్. సో మరి లోన్ ఇచ్చేప్పుడు కూడా ఆబ్వియస్లీ వాడు ఇది అన్సెక్యూర్డ్ లోను, అసలు ఎటువంటి వెరిఫికేషన్ కానీ లేదు కాబట్టి హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సో రిస్క్ ఎక్కువ కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అన్లైక్ అదర్ పర్సనల్ లోన్స్, ఈ యాప్స్ వచ్చేసి తక్కువ పీరియడ్లో కట్టేయమంటాడు. మనం ఇవాళ లోన్ తీసుకున్నాం 6 months లోపల కట్టేయాలి, 1 yearలో. అదే నార్మల్ పర్సనల్ లోన్ ఒక రెగ్యులర్ బ్యాంక్ ద్వారా కానీ రెగ్యులర్ ఎన్బిఎఫ్సి ద్వారా తీసుకుంటే నీకు 1 year, 2 year, 3 year, మ్యాక్సిమం 5 years ఆప్షన్ ఇస్తారు. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా బికాస్ అవి ఆర్బీఐ కంట్రోల్డ్ కాబట్టి కాంపిటీషన్ వల్ల ఒకరికన్నా ఒకరు మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. మన క్రెడిట్ స్కోర్ చూస్తారు, స్కోర్ని బట్టి కొంచెం తక్కువ ఇస్తారు. సో ఇవన్నీ చేయడం కొంచెం టైం పట్టుద్ది. బట్ ఏంటంటే మనకు హరాస్మెంట్ కానీ తర్వాత ఇబ్బందులు ఉండవు. వెరాజ్ లోన్, ఇన్స్టెంట్ లోన్ వాళ్ళు ఏంది ఇవన్నీ చూడడం, మీకు 5 లక్షల లిమిట్, 3 లక్షల లిమిట్ అని చెప్పేసి షార్టర్ టైం పీరియడ్లో రీపే చేయాలి, హయ్యర్ ఇంట్రెస్ట్ తో మనం తొందరలో తీసేసుకుంటాం. తీసుకున్నాక ఏంటంటే కట్టేస్తే పర్లేదు, బట్ కట్టకపోతే ఇబ్బందులు ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజువలీ మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టెంట్లో ఉన్న ఎవరైతే ఉన్నారో రికవరీ కోసం కాల్ సెంటర్స్ షేడీ ప్లేసుల్లో పెట్టేస్తారు. థర్డ్ పార్టీ వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తారు రికవరీని. సో వాళ్ళు ఏంటంటే ఎంత తొందరగా ఎంత ఎక్కువగా రికవరీ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్ ఆ కాల్ సెంటర్ వాళ్ళకి. సో ఆ కాల్ సెంటర్ వాళ్ళు ఆ కంపెనీతో డైరెక్ట్ అసోసియేట్ లేకపోయినా వాళ్ళు కాంట్రాక్ట్ తీసేసుకొని, అవి కూడా ఏంటి మోస్ట్లీ ఏంటి ఎక్కడో కోల్కతాలోనో ఎక్కడో ప్లేసెస్లో వేర్ పోలీసులు అంత ఈజీగా యాక్సెసబుల్ కాని ప్లేస్. అండ్ ఒక ఆఫీస్ అంటూ ఉండదు, పేరు ఉండదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నీకు. అండ్ ఇంకోటి ఇన్స్టెంట్ లోన్ యాప్స్ కూడా మీరు చూస్తే వాటి ఆఫీస్ దొరకడం కష్టం నీకు. అది వెదర్ ఇండియాలో ఉందా తెలీదు, చైనాలో ఉందా తెలీదు, బయట యూజువల్లీ ఏంటంటే మనం చూస్తే చాలా మటుకు చైనా నుంచి వచ్చిన వాళ్ళే ఈ యాప్స్ పెట్టేశారు. పర్మిషన్స్ అవసరం లేదు పెద్దగా, ఒక పర్మిషన్ తీసుకొని 10 డిఫరెంట్ యాప్స్ చేయడం మొదలుపెట్టారు. అండ్ మేజర్ ఇష్యూ ఏంటంటే వీళ్ళ హరాస్మెంట్, రికవరీ కోసం చేసే హరాస్మెంట్ ఏంటంటే, మనం ఫోన్ ఎత్తలేదనుకోండి, చెప్పిన టైంలో పే చేయలేదంటే మన చుట్టాలు, ఫ్యామిలీ, మన కాంటాక్ట్ బుక్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాం మనం, అందులోంచి తీసుకొని అందరికీ ఫోన్ చేయడం మొదలు పెట్టేస్తారు. మనము సపోజ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్, మనం గట్టిగా ఉన్నాం, గట్టి జవాబు ఇచ్చామనుకోండి, మన గ్యాలరీలోంచి ఫోటోని మార్ఫ్ కూడా చేస్తారు, మన ఫ్యామిలీ ఫొటోస్ మార్ఫ్ చేస్తారు. ఏదైనా పర్సనల్ ఫొటోస్ ఉంటే మన కాంటాక్ట్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ పంపించేస్తారు. అండ్ కాంటాక్ట్ బుక్లో ఉన్న వాళ్ళందరికీ XYZ పర్సన్ డబ్బులు కట్టట్లేదు, మా ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఇలాంటి వాడ మీ ఫ్రెండ్ అని అట్లాంటి మెసేజ్లు పెట్టి ఇబ్బందులు పెడతారు. సో ఇలా మెంటల్ టార్చర్ అనేది ఎక్కువ చేస్తారు. అండ్ చేసినప్పుడు ఏంటంటే మనం కట్టకపోతే పడే పెనాల్టీ ఛార్జెస్ హ్యూజ్ ఉంటాయి, చాలా హ్యూజ్ ఉంటాయి. అండ్ సో నువ్వు ఒకటి నీకు పర్సనల్గా ఫ్యామిలీ మొత్తం సోషల్లో ప్రెషర్ పెట్టడంతో పాటు ఫైనాన్షియల్గా కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో ఇంకొక ఎంటైసింగ్మెంట్ చేస్తారు, సరే నువ్వు కట్టలేకపోతున్నావు కదా, మీకు ఇంకో ఫ్రెష్ లోన్ ఇస్తామంటారు. ఆర్ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇంకో యాప్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, సరే మీరు అక్కడ కట్టట్లేదు కదా, నేను ఇంకొక లోన్ ఇస్తాను, అది తీర్చేసి నాది మెల్లికి గట్టు అంటారు. సో మీరు తెలియకుండానే ఒక చిన్న 10,000, 20,000 లోను ఒక 1 yearలో క్యాన్ బికమ్ 3-4 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ ఇక్కడ నుంచి అక్కడ ఫైన్లు, ఇంట్రెస్ట్ రేట్లు, మళ్ళీ వాడి టెంప్టేషన్. పోనీ నువ్వు కట్టేసినాక కూడా
ఇంకోసారి ఏం చేస్తారు, కట్టేసినాక కూడా ఇంకొక మేజర్, నేను చాలాసార్లు విన్నది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అంటే ఏంటంటే, మనం కట్టేసాము, అక్కడ అడిగి ఇక్కడ అడిగి ఏదైనా అమ్మేసి ఇంట్లో వాళ్ళకి చెప్పి హెల్ప్ తీసుకొని కట్టేస్తాం. కట్టేసినాక కూడా వాళ్ళు మనకు తెలియకుండా వాళ్ళంతా వాళ్ళే మన అకౌంట్లో మళ్ళీ డిపాజిట్ చేసేస్తారు, ఓకే. మళ్ళీ లోన్ స్టార్ట్ అయిందంటారు. సో విచ్ ఈజ్ వెరీ కామన్ ప్రాబ్లం. సో ఒకసారి ఇలా పడితే బయటికి రావడం అనేది చాలా కష్టం. అండ్ వీళ్ళు కూడా సిబిల్ని ఇంపాక్ట్ చేస్తారు. అండ్ సిబిల్ కన్నా ముందు ఫస్ట్ ఈ హెరాస్మెంట్ నుంచి బయటికి రావడం. ఈవెన్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడదామన్నా పోలీసులకి ఆ ఆఫీస్ దొరకడము, ఈ కాల్ సెంటర్ దొరకడం అనేది నియర్ ఇంపాసిబుల్. అండ్ ఈ స్మాల్ వాల్యూమ్కి వాళ్ళకున్న పనుల్లో రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ బై ద టైమ్ ఫ్యామిలీ హెల్ప్ చేసే సిచ్యువేషన్ లోపలే వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎక్కువైపోతాయి, మెంటల్గా ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ ఇవన్నీ ఫేస్ చేసే బదులు అయినంత వరకు ఈ లోన్లు ఇన్స్టంట్ ఇట్లాంటి యాప్ ద్వారా వచ్చే లోన్లు తీసుకోకపోవడం మంచిది. అండ్ ఇది చూస్తే మీరు మోస్ట్లీ యంగ్ పీపులే ఎక్కువ దీనికి, స్టూడెంట్స్ కానీ ఆర్ ఫస్ట్ జాబ్ ఉన్న వాళ్ళు, ఎర్లీ 20s వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ వస్తుంది. అండ్ రీపేమెంట్ కష్టం అవుతుంది, ఇంట్లో చెప్పలేరు, ఇబ్బందుల వల్ల తెలియకుండానే అప్పుల సైకిల్ అనేది పెరిగిపోయి మోస్ట్లీ అవేర్నెస్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. అండ్ ఈజీ యాక్సెస్, వాళ్ళు ఏమి అడగట్లేదు, ఈజీగా ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటాం. కానీ తీసుకునేప్పుడు ఈజీ, బట్ కట్టాల్సిన డిసిప్లిన్ కూడా కావాలి. అండ్ కట్టకపోతే వీళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు ఎన్ని ఉన్నాయి. సో ఇట్ ఈస్ బెటర్ కుదిరినంత వరకు తీసుకోకపోవడం మంచిది. ఈ ట్రాప్లో పడ్డామంటే మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎ డిఫికల్ట్ థింగ్. సో అండ్ దీంతో ఇంకో మేజర్ ఏమొస్తుందంటే ఇష్యూ, మొత్తం లైఫ్ అనేది ఇంకా నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ దెబ్బతింటుంది. ప్రతిసారి అప్పు తీర్చడానికి సగం కట్టేస్తాం, మళ్ళీ ఇంకో అప్పు తెచ్చి మళ్ళీ మొదలు పెడతాం. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు డబ్బులు ఎక్కువ సంపాదించినా కానీ సేవింగ్ కన్నా కూడా మళ్ళీ అప్పుకి ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బెటర్ ఏంటంటే కుదిరితే వీటిని అవాయిడ్ చేసి రెగ్యులర్ మెథడ్లో తీసుకుంటే, అట్లీస్ట్ బ్యాంకింగ్ ఛానల్స్లో అయితే, బికాజ్ ఆర్బీఐ ఉంది, మీకు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎలా నువ్వు రికవర్ చేయొచ్చు డబ్బులు. టైమ్స్ కూడా చెప్తున్నారు వాళ్ళు. ఆర్బీఐ ప్రకారం ఏదైనా బ్యాంక్స్ ఇప్పుడు ఏవైనా పెద్ద బ్యాంకులలో తీసుకుంటే మీరు పర్సనల్ లోన్, ఈ టైం నుంచి ఈ టైంకి ఫోన్ చేయాలి, ఈ టైం నుంచి ఈ టైంకి రావాలి, బియాండ్ దట్ చేయకూడదు, కాంటే కేసు పెట్టుకోండి. సో మీకు ఈ మెంటల్ టెన్షన్ కూడా తగ్గుతుంది. సో ఒక ఫ్యూ డేస్ ఆగి ప్రాపర్ బ్యాంకింగ్ ఛానల్లో తీసుకోవడం బెటర్. కానీ ఇట్లాంటి యాప్ ద్వారా తీసుకొని ఇబ్బంది పడడం అనేది మాత్రం, అంటే కోరి తెచ్చుకోవడమే తప్ప, ప్రాబ్లమ్ తెలిసి కూడా తెచ్చుకోవడమే తప్ప, సో అవాయిడ్ చేయడం మంచిదండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.